ప్రసిద్ధి గాంచిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం. నెల్లూరు నగర కార్పొరేషన్కి కూతవేడి దూరంలో దాదాపు 1200 ఎకరాలు ఒకే ఏరియాలో ఉన్న దేవస్థానం. ఈ దేవస్థానం డెవలప్మెంట్ గురించి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, నేను గత 6 నెలల క్రితం గౌరవ మంత్రివర్యులు రామనాయుడు గారిని కలిసి చాలా ప్రయత్నాలు చేసాం. వేరే ప్రసాదస్ ట్రై చేసాం, లేట్ అవుతుంది, ఇంకా రావట్లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఈ దేవస్థానం అభివృద్ధి చేయటం లేదు. ఆ దేవుడు నరసింహస్వామి అనుగ్రహం ఇంకా రావట్లేదు. మీరు ఈ దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి సారించి కొంచెం దేవస్థానం డెవలప్మెంట్ చేయాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసుకుని దీనికి సంబంధించిన నిధులు కేటాయిస్తానని ఆ రోజే ఏసీ గారికి, కన్సర్న్ కమిటీ గారికి చెప్పినారు. అయితే దాని తర్వాత అటు అధికారులు ఇంత అమౌంట్ అంత అమౌంట్ అట్ట కాదు, ఇది లేదని అంటే వారితో ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడి 8,74,00,000 రూపాయలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, శాసనసభ్యులు గారి పక్షాన, ఈ దేవస్థానం కమిటీ పక్షాన రామారాయణ గారికి, మా రామాయణానికి ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు చెప్తున్నా. చాలా సంవత్సరాల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా చాలా ఈ టెంపుల్ మీద చాలా మందిని చాలాసార్లు కూడా రిక్వెస్ట్ చేయడం, చాలా లెటర్లు పెట్టడం, చాలా కరెస్పాండెన్స్ కూడా చేశాము. కానీ ఎక్కడ ₹1 నిధులు వచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ దేవుడు మీ రూపంలో ఈ అమౌంట్ మాకు శాంక్షన్ చేయించినందుకు మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన చాలా ధన్యవాదాలన్నా. చాలా సంతోషంగా ఉంది. మాటలు రావట్లేదు.